ఏపీ శాసనమండలిలో మెడికల్ కాలేజీల అంశంపై హాట్గా చర్చ జరిగింది. గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలపై 1550 కోట్లు మాత్రమే ఖర్చు చేసి అన్ని మెడికల్ కాలేజీలు పూర్తి చేసిందని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ బొత్స కౌంటర్ ఇచ్చారు. పీపీపీ మోడ్లో పెట్టిన కళాశాలలు ఫెయిల్ అయ్యారన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో కళాశాలకు ఉండే బాధ్యత ప్రైవేటీకరణ జరిగితే ఉండమన్నారు. మేము తీసుకొస్తున్న దాంట్లో పీపీపీ మోడల్లో అధ్యక్ష ఆల్ ఇండియా కోటా ఉండదు అధ్యక్ష. 50% కన్వీనర్ కోటా ఏదైతే ఉందో అది పూర్తిగా ఈ రాష్ట్రంలోని వైద్య విద్యను అభ్యసించాలనుకునే మెరిట్ కలిగిన విద్యార్థులకి, పేద విద్యార్థులకు అందించడం కోసం సీట్లు తీసుకొచ్చాము అధ్యక్ష. 200 సీట్లు ఇంటేక్ ఉంటే 15 సీట్లు గత ప్రభుత్వం తెచ్చిన పాలసీ కన్నా ఎక్కువ తీసుకొచ్చే విధంగా ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అధ్యక్ష. అవన్నీ అబద్ధాలు, అసత్యాలు చేయడంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు అధ్యక్ష. పీజీ సీట్లలో ఎన్ఆర్ఐ కోటాను తీసుకొచ్చి యూజీ సీట్లో మాట్లాడతాడు. తదా రాజా యథా ప్రజా. నాయకుడు ఆ రకంగా అవాస్తవాలు చెప్తుంటే వీళ్ళు నిజాలు వస్తాయని మనం అనుకోవడానికి లేదు. 57 లక్షలు అనేది పీజీలో ఎన్ఆర్ఐ కోట. యూజీలో మీరు తీసుకొచ్చింది 20 లక్షలు తీసుకొచ్చారు. యూజీలో తీసుకొచ్చింది దాది కూడా మీరు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏది ఉందో దాని ద్వారానే టారిఫ్ ఫిక్సేషన్ ఉంటుంది అధ్యక్ష. టారిఫ్ ఫిక్సేషన్ కూడా దాని ప్రకారమే ఉంటుంది. ఇక మీకు స్పష్టమైంది అధ్యక్ష, పేద విద్యార్థులకి వైద్య విద్యను అభ్యసించాలనుకున్న వారికి ఎటువంటి నష్టం లేకపోగా లాభం జరుగుతుంది. 2200 సీట్లు ఇంటేక్ వచ్చినప్పుడు 15 సీట్లు అదనంగా వస్తున్నాయి. కాబట్టి అక్కడ అర్థమైపోయింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ అని చెప్పారు. ఏ రాష్ట్రాల్లో మరి మంత్రి గారు ఇంతకుముందు చెప్పినప్పుడు కానీ లేకపోతే ప్రెస్ మీట్లో కానీ ఏ రాష్ట్రాలు చెప్పి ఏ విధంగా ఫెయిల్ అయ్యేవో అనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను దానికి పోను, ఎందుకంటే ప్రజా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమని అధ్యక్ష. ప్రజా ఆరోగ్యాన్ని వచ్చి మన తాలూకా బడ్జెట్తో డబ్బులతో కొనడం అనేది చాలా దురదృష్టం అధ్యక్ష, చాలా దురదృష్టం అధ్యక్ష. వారి తాలూకు ఎందుకంటే ఇందాక మీ సభ్యులు కూడా మాట్లాడారు, ప్రాణం తాలూకు విలువ, ప్రాణం తాలూకు ఖరీదు. ఆ విషయంలో ఎందుకు ఆరోగ్యానికి ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ కళాశాలలు అంటే అక్కడ ఉన్న ప్రభుత్వానికి ప్రజలకు ఉన్న అథారిటీ ప్రైవేట్ మోడల్కి వస్తూ ఉండదు అధ్యక్ష. ఏపీ మండలిలో విగ్రహాల ఏర్పాటుపై చర్చ తీవ్ర ఉద్రిక్తలు దారితీస్తుంది. టీడీపీ సభ్యులు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ విపక్ష నేత బొత్స అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయితే మాజీ సీఎంను కించపరిచేలా మాట్లాడారంటూ ఆరోపిస్తూ ఆయన సభ నుంచి వాకౌట్ చేసినట్టు ప్రకటించి బయటకు వెళ్ళిపోయారు. ప్రత్యేకంగా రాజశేఖర్ గారు పేరెత్తి వారి విగ్రహాలు వచ్చి వారు జరుగుతుందని చెప్పి ఒక కక్ష పూర్తిగా మీరు చూసుకోండి, విగ్రహాలు చూసుకోండి, కక్ష పూర్తిగా ఇది ఇక్కడ జరుగుతున్న ఈ చర్చకి ఇది సాంప్రదాయం కాదు అధ్యక్ష. ఇది మేము ప్రభుత్వానికి మేము చేస్తున్న చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేయడానికి మేము దాన్ని సపోర్ట్ చేయడానికి మేము లేము. చట్ట ప్రకారం ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు. కానీ వారు పేరెత్తి వారిని కించపరిచేటట్లు, అవమానపరిచేటట్లు ఈ సభ్యులు అడుగుతుంది కానీ మంత్రి గారు తెలుస్తుంది. కాబట్టి దీనికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం. మీరు ఏం చేస్తారో తెలుసుకోండి.